వెల్కమ్ బ్యాక్. ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవిస్తారని కర్మ సిద్ధాంతం చెబుతోంది. అయితే ఆ సిద్ధాంతాన్ని నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. కానీ దాని రిజల్ట్ మాత్రం ఫాలో చేస్తోందంటారు అనుభవజ్ఞులు. పాపాత్ములకు పాపకర్మ ఫలితం, పుణ్యాత్ములకు పుణ్యకర్మ ఫలితం ఉంటుందనేది అందరూ చెప్పుకునేదే. ఇప్పుడు పాకిస్తాన్ను కూడా అలాంటి కర్మ ఫలితమే వెంటాడుతోంది అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దాదాపు డజన్ దాకా దేశాలు పాకిస్తాన్ పౌరులను తమ దేశాల్లో అడుగుపెట్టకుండా ఆంక్షలు విధిస్తున్నాయి. అందులో ముస్లిం దేశాలే ఎక్కువగా ఉండటం విశేషం. పాక్ పౌరులకు మూసుకుపోతున్న దారులు. అక్రమ వలసదారుల గుర్తింపు, వెనక్కి డీపోర్టేషన్. ముస్లిం దేశాలు సైతం పాక్ పౌరుల తరలింపు. పాకిస్తాన్ అక్రమ వలసదారులకు దారులు మూసుకుపోతున్నాయా అంటే అవును అని అంటున్నాయి ప్రపంచ దేశాలు. నేను ముస్లిం, నువ్వు ముస్లిం, కాబట్టి నువ్వు ఏ విధంగా వచ్చినా నా దేశంలో ఉండిపోవచ్చు అనే సిద్ధాంతానికి చాలా ముస్లిం దేశాలు గుడ్ బై చెబుతున్నాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అంటున్నాయి అన్ని దేశాలు కూడా. అమెరికాలో ట్రంప్ అలా పగ్గాలు చేపట్టాడో లేదో ప్రపంచ దేశాలు పాటించే నిబంధనల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అక్రమ వలసదారుల విషయంలో దాదాపు అంతా ఒక్కటిగా స్పందిస్తున్న తీరు ప్రధాన వార్తాంశంగా నిలుస్తోంది. ఇక అన్ని దేశాలు వెనక్కి పంపిస్తున్న వారిలో పాకిస్తాన్ పౌరులే ఎక్కువగా ఉండటం ఆసక్తి రేపుతోంది. గత 48 గంటల్లో 170 మంది పాకిస్తాన్ పౌరులు వివిధ దేశాల నుంచి అక్రమ వలసదారుల హోదాలో వెనక్కు ల్యాండ్ అయిపోయారు. పాకిస్తాన్కు చెందిన ప్యాసింజర్ల విషయంలో కాంగో, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, మలేసియా, నేపాల్, ఇరాక్, టర్కీ వంటి దేశాలు ఉండటం విశేషం. ఇక పాక్ పౌరులను అత్యధికంగా వెనక్కు పంపిన వారిలో సౌదీ అరేబియాది అగ్రస్థానం. అక్కడి అథారిటీస్ 94 మంది పాక్ పౌరులను వెనక్కు పంపించేశాయి. వారంతా డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా సౌదీలో నివాసం ఉండటం, బ్లాక్ లిస్టులో చేరినవారు, కన్నుగప్పి దేశంలో ఎంటర్ అయినవారు, కాంట్రాక్టు నిబంధనలు బేఖాతరు చేస్తూ విధులకు డుమ్మా కొట్టినవారు. ఇలా చట్టాన్ని ఉల్లంఘిస్తూ దేశంలో ఉంటున్న పాక్ పౌరులను సౌదీ అధికారులు తిప్పి పంపించేశారు. ఇక వారిలో కరాచీలో దిగిన 24 మందిని వెంటనే అధికారులు అరెస్ట్ చేయటం కూడా పాకిస్తాన్లో కలకలం రేపుతోంది. సౌదీ వెనక్కు పంపిన వారిలో డ్రగ్ రిలేటెడ్ నేరాలు మాత్రమే కాకుండా దొంగతనాలు చేసిన వారిలోనూ పాక్ పౌరులే ప్రధానంగా ఉన్నట్టు బయటపడింది. అలాంటి వారి ఏరివేత వెంటనే జరుగుతూ ఉండటం విశేషం. ఉన్న ఫలంగా వెనక్కి పంపేందుకు నిర్ణయించటం పాక్లోని ఇతర పౌరుల్లో ఆందోళన రేపుతోంది. ఇక పాకిస్తాన్కు పంపించిన వారిలో సౌదీ అరేబియా తర్వాత యుఏఈ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా ఇల్లీగల్ ఎంట్రీ, దొంగతనాలు, డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్సే ఎక్కువగా ఉన్నాయి. డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్సే కీలకంగా మారాయి. ఇక ఆ తర్వాత ఒమన్, కంబోడియా, బహ్రెయిన్, అజర్బైజాన్, ఇరాక్, మెక్సికో నుంచి కూడా పెద్ద ఎత్తున పాక్ పౌరుల తరలింపు జరుగుతోంది. పాకిస్తాన్ నుంచి అక్రమంగా మనుషుల్ని తరలిస్తున్న గ్రూపులు కూడా ఇందులో ఉన్నాయంట. అలాంటి వారు మారిటోనియా, సెనెగల్ వంటి ఆఫ్రికా దేశాల్లో తిష్టవేసి ఉన్నారని, అలాంటి వారిని కూడా ఏరివేసి పాక్కు పంపించారని ఇమిగ్రేషన్ అథారిటీస్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. కొందరు పాకిస్తాన్లో దిగ్గానే తదుపరి మరింత ఎంక్వైరీ కోసం ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అటాచ్ చేయటం కలకలం రేపుతోంది. ఇక యూకే, ఖతర్, మలావి దేశాలను కూడా కలుపుకుంటే మొత్తం 21 దేశాల నుంచి మరో 59 మంది పాక్ ప్యాసింజర్లను కూడా వెనక్కి పంపించేశారు. వారిలో కొందరు ఉమ్రా పిలిగ్రిమ్స్ గా బయలుదేరారని, కానీ వారి దగ్గర సరైన ఫండ్స్ లేకపోవడంతో వారిని కూడా నిలిపివేశారంట. ఇలా సరిపడినంత ఫండ్స్ లేక ఆయా దేశాల్లో అడుగుపెట్టి ఆ తర్వాత అధికారుల కళ్లుగప్పి అక్కడ ఇల్లీగల్ పనులు చేయటం, నేరాలకు పాల్పడటం వంటివి చేస్తున్నట్టుగా గుర్తించారు. వారిలో ఉన్నవారంతా ఎక్కువగా పాకిస్తాన్ పౌరులే కావటం గమనార్హం. ఇందులో కొంతమంది మహిళలు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాదు హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ కు సంబంధించి మరింత కీలకమైన సమాచారం రాబట్టేందుకు ఇమిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. అంటే రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా ఒకే తాటిపైకొచ్చే వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. మరి ఆ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.